James Anderson in the morning, Jasprit Bumrah. Kevin Peterson speaking about the head position, and that was perfect. But Jasprit Bumrah bowled an even better yorker that went through the defences of Ollie Pope, the man who scored 196 in the previous inning. వైజాగ్ టెస్ట్లో ఇంగ్లాండ్కు భారత బౌలర్లు ఓ రేంజ్లో పోయిస్తున్నారు. అటాకింగ్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లకు పగటిపూటే చుక్కలు చూపిస్తున్నారు. రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అతని కెరియర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. టైలెండర్లలో రవిచంద్రన్ అశ్విన్ పర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్ళంతా బ్యాట్లెత్తేయడంతో 400 పరుగుల మార్కును టీమిండియా దాటలేకపోయింది. అనంతరం ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్కు మంచి స్టార్ట్ దొరికింది. కానీ ఆ తర్వాత టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి టెస్ట్లో భారీ సెంచరీతో మ్యాచ్ను తారుమారు చేసిన ఓలీ పోప్ కూడా అవుట్ అవడంతో రోహిత్ సేనకు పెద్ద గండం తప్పింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసిన జాక్ క్రాలే, బెన్ డకెట్లిద్దరూ ఫస్ట్ వికెట్కు 59 పరుగులు జోడించారు. అయితే కుల్దీప్ బౌలింగ్లో రజత్ పట్టిదార్కు క్యాచ్ ఇచ్చి డకెట్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పోప్, క్రాలే కలిసి స్కోర్ బోర్డును 100 పరుగులు దాటించారు. అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న క్రాలేను అక్షర్ పెవిలియన్కు చేర్చాడు. అతడు వేసిన బాల్ను భారీ షాట్ కొడదామనుకున్నాడు క్రాలే. కానీ బాల్ గాల్లోకి లేవడంతో అయ్యర్ వెనక్కి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో క్రాలే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత జో రూట్ను అవుట్ చేసిన బుమ్రా కొద్ది గ్యాప్లోనే పోప్ను కూడా అవుట్ చేయడం, ఓ అద్భుతమైన బంతితో తొలి టెస్టు హీరో పోప్ను 0 చేశాడు బుమ్రా. James Anderson in the morning, Jasprit Bumrah. Kevin Peterson speaking about the head position, and that was perfect. But Jasprit Bumrah bowled an even better yorker that went through the defences of Ollie Pope, the man who scored 196 in the previous inning. బుమ్రా వేసిన డెడ్లీ యార్కర్కు పోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్లో తొలి 4 బంతుల్ని నార్మల్గా వేసి మంచిగా సెటప్ చేసిన బుమ్రా 5వ బాల్ యార్కర్గా వేశాడు. బుల్లెట్ స్పీడ్తో దూసుకొచ్చిన ఆ బాల్కు పోప్ దగ్గర ఆన్సరే లేకుండా పోయింది. ఓపెనర్లతో పాటు కీలకమైన రూట్ ప్రమాదకరమైన పోప్ కూడా క్రీజ్ను వేయడంతో భారత్కు పెద్ద గండమే తప్పింది. Kevin Peterson speaking about the head position, and that was perfect. But Jasprit Bumrah bowled an even better yorker that went through the defences of Ollie Pope, the man who scored 196 in the previous inning. మరి ఓలీ పోప్ను బుమ్రా అవుట్ చేసిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.